మంచిర్యాల జిల్లా సోమగూడెం కల్వరి మినిస్ట్రేస్ చర్చ్ పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోన్లపై కేసు నమోదు చేసినట్లు కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ 7 ఏళ్ల చిన్నారి 15 రోజులుగా చికిత్స పొందుతుండగా సదరు బాలికను పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోన్లు హైదరాబాద్లోని కల్వరి చర్చ్ మిరాకిల్ హీలింగ్ షాలో బలవంతంగా నడిపించారు. అంతేకాకుండా ఈ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై లీగల్ క్రైమ్ ప్రొబేషన్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. యేసు నామములో ఆ ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏం జరిగింది? ఇటు చూడు బిడ్డ, ఏం పేరు నీ పేరు? స్వరూప. పరిగెత్తాలనుందా నీకు? చెప్పు, పరిగెత్తాలనుందా? పరిగెత్తాలనుంది. కళ్ళు మూసు. పట్టుకోండి వెనకాల. లే, ఇట్లా కొట్టు, లేకపోతే ఆ కాలు కొట్టు. శ్రీనివాస్ గారు అని చెప్పేసి లీగల్ కమ్ ప్రొబేషనర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి వెళ్ళి నిన్నటి రోజున వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సోమగూడెం మాస్టర్ ప్రవీణ్ గారు మరియు అతని భార్య శరణ్లపై వాళ్ళు మిరాకిల్ హీలింగ్ షోలు నడుపుతున్నట్టు, దీన్ని నమ్మి చాలామంది ప్రజలు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు ప్రేయర్ చేస్తే తగ్గుతాయనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చి ఇక్కడికి ప్రేయర్ చేసేవాళ్ళు. దీనిలో భాగంగానే మే 16, 2024 రోజున ఒక తల్లి తన కూతుర్ను నీలోఫర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. 15 రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది. ఆ అమ్మాయికి తగ్గపోయేసరికి వీళ్ళే అక్కడి నుంచి వెళ్ళి తల్లి వాళ్ళ కూతురిని తీసుకొని మా కూతురు తగ్గదని చెప్పేసి ఈ కల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్ గారు సంప్రదించి హైదరాబాద్లోని కల్వరి చర్చిలో వీళ్ళు ప్రేయర్ చేయడం జరిగింది. దీని మీద ఎన్సీపీసీఆర్ వాళ్ళు కాగ్నిజెన్స్గా కేసు తీసుకొని రిమైనింగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరు ఆఫీసర్కి తెలియజేస్తే మన శ్రీనివాస్ గారి పిటిషన్ మేరకు సోమగూడెంలోని కల్వరి చర్చి నిర్వహిస్తున్న పాస్టర్ ప్రవీణ్పై మరియు శరణ్లపై కేసు నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.